ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలను చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. పూర్వము 3 లోకాలను భయభ్రాంతులు చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేశారు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. వీడికి ఈశ్వర తేజాంశ సంభవని వల్ల కానీ మరణం లేదు. కాబట్టి మీరు సతీ వియోగ దుఃఖంతో ఉన్న ఈశ్వరునికి ఆ సతీదేవియే మరుజన్మనందు గిరిరాజు హిమవంతునికి పుత్రిగా అవతరించి ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. తర్వాత వారికి కలిగే పుత్రుడే తారకాసుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునికి అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మథుణ్ణి ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మథుని పూల బాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురి అవుతాడు. అయినా కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు. కళ్యాణం అనంతరము శివుడు రతీదేవికి మాత్రమే కనిపించేలాగా వరాన్నిస్తాడు. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజస్సు ఆ సమయం నందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్ కృత్తికలు అంటే 6 మంది కృత్తికలు దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజాన్ని వారు కూడా భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. ఆ 6 తేజస్సులు కలిసి 6 ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు అనగా 6 మంది కృత్తికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వలన తరువాత 6 ముఖాలు కలగవాడు కావడం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకర్ల పుత్రుడొకటిచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని వేరువేరు నామాలతో పిలువసాగారు. కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వాణిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత కుమారునికి దీవించి శక్తి అను ఆయుధాన్ని ఇచ్చి శక్తివంతుని చేసి తారకాసునిపై యుద్ధానికి శంఖారావాన్ని మోగింపచేస్తారు. తరువాత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలంచి సర్పరూపం దాల్చి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధం చేసి తారకాసురుని సంహరించి విజయుడవుతాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరిస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అను భేదం లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి. ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు, తీర్థాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ రోగాలు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వాళ్ళ బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు, పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామి వారి కృపా కటాక్షణ వీక్షణలను పొందుతాం. అందరూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి, సత్సంతానము, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, సకల పాపాల కర్మల నుండి కూడా విముక్తి కలుగుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యం. సర్వం శ్రీ శివార్పణమస్తు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం. ఈ అష్టకం పఠించడము లేదా భక్తితో వినడం వల్ల సత్సంతానం కలుగుతుంది, సర్వరోగాల నుండి కాపాడుతుంది, కోటి జన్మల పాపాలను ఈ సుబ్రహ్మణ్యాష్టకము తక్షణమే పారద్రోలుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద, దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామా, శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూపా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూలా, పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే, శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవ రథమండల మధ్యవేద్యా, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం, శూరం నిహత్య సురకోటిభిరిడ్యమానా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. హారాదిరత్నమణియుక్త కిరీటహారా, కేయూర కుండలల సత్కవచాభిరామా, హే వీర తారక జయామర బృందవంద్యా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముతేంద్రిముఖైర్మునీంద్రైః, పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా, కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం, సిక్త్వా తు మామవ కళాధర కాంతకాంత్యా, వల్లీశనాథ మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః, తే సర్వే ముక్తిమాయంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుద్ధాయ యత్ పఠేత్, కోటి జన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. ఇది సుబ్రహ్మణ్యాష్టకం. కృష్ణార్పణమస్తు.